ఐపీఎల్ 2025 22 మార్చి నుంచి స్టార్ట్ అవబోతుంది. 2023 నుంచి ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఉండడం వల్ల బౌలర్స్కి చాలా డిసడ్వాంటేజ్గా మారింది. ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ రావడం వల్ల బ్యాటర్స్ ఫ్రీగా ఆడుతున్నారు, పెద్ద పెద్ద స్కోర్స్ చేస్తున్నారు. ఇలానే ఇంకో 2 years కంటిన్యూ అయితే ఫ్యూచర్లో ఇండియాకి బౌలర్స్ రావడం కష్టం. ఇది గమనించిన బీసీసీఐ ఐపీఎల్ 2025లో బౌలర్స్కి అడ్వాంటేజ్గా కొన్ని రూల్స్ని తీసుకొచ్చింది. ఆ రూల్స్ ఏంటంటే, నెంబర్ 1, సలైవా బ్యాన్ లిఫ్టెడ్. కరోనా కారణంగా బాల్స్ పైన సలైవా యూజ్ చేయడాన్ని బీసీసీఐ 2020 నుంచి సలైవాని బ్యాన్ చేసింది. కానీ ఇప్పుడు బీసీసీఐ సలైవా బ్యాన్ని క్యాన్సిల్ చేసింది. ఈ రూల్ వల్ల బౌలర్స్కి చాలా అడ్వాంటేజ్గా మారబోతుంది. నెంబర్ 2, ఇంట్రడక్షన్ ఆఫ్ సెకండ్ బాల్. డ్యూ ఫ్యాక్టర్ కారణంగా బౌలర్స్కి చాలా డిసడ్వాంటేజ్గా ఉంటుంది. దాన్ని కౌంటర్ చేయడానికి బీసీసీఐ నైట్ మ్యాచెస్లో సెకండ్ ఇన్నింగ్స్లో 11 hours తర్వాత సెకండ్ బాల్ యూజ్ చేసే ఛాన్స్ ఉందని చెప్పింది. కానీ ఎంపైర్ సెకండ్ ఇన్నింగ్స్లో సెకండ్ బాల్ మ్యాచ్ సిచ్యువేషన్ డ్యూ ఫ్యాక్టర్ చూసి ఇస్తారు, లేకపోతే ఇవ్వరు. నెంబర్ 3, డిఆర్ఎస్ ఫర్ హైడ్ అండ్ ఆఫ్ సైడ్ వైడ్స్. ఐపీఎల్ 2025 ఫస్ట్ మ్యాచ్ నుంచి హై వైడ్స్ అండ్ ఆఫ్ సైడ్ వైడ్స్ కోసం కూడా డిఆర్ఎస్ని యూజ్ చేయొచ్చు. అయితే ఈసారి డిసిజన్స్ యాక్యురేట్గా ఉండడం కోసం హాకై టెక్నాలజీని యూజ్ చేయబోతున్నారు. ఈ హాకై టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల డిసిజన్స్ యాక్యురేట్గా ఉంటాయి. నెంబర్ 4, క్యాప్టెన్స్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ మ్యాచ్ బ్యాన్స్. లాస్ట్ ఇయర్ ముంబై ఇండియన్స్ లాస్ట్ మ్యాచ్లో స్లో రేట్ కారణంగా ముంబై ఇండియన్స్ కెప్టెన్ అయిన హార్దిక్ పాండ్యా ఐపీఎల్ 2025లో ఎంఐ ఫస్ట్ మ్యాచ్కి బ్యాన్ అయ్యాడు. కానీ బీసీసీఐ న్యూ రూల్ వల్ల ఈసారి స్లో రేట్ కారణంగా క్యాప్టెన్స్ ఒక్క మ్యాచ్కి కూడా బ్యాన్ అవ్వలేరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.